మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య పోతిరెడ్డి వ్లాగ్స్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి చేసేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను హిమంత్ ఇంకా అత్తమ్మ వైజాగ్ వెళ్తున్నాం. ఎందుకు అంటే అయోధ్య సెట్ వేసి గణేశాన్ని పెట్టారు కదా MVP రోడ్లో, సో అది చూడడానికి అని చెప్పేసి అండ్ దట్టు ఈరోజు వీకెండ్ కదా అని చెప్పేసి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకోవడానికి అని చెప్పేసి వచ్చాము. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ MVPకి వచ్చేసాము. మేమైతే ఈవినింగ్ అరౌండ్ 5 o'clock అలా వచ్చాము. చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ దట్టు లైటింగ్స్ అవేమీ కూడా ఇంకా ఆన్ చేయలేదు. అండ్ లైట్స్ ఆన్ చేయకముందు ఇలా ఉంది, వన్స్ ఆన్ చేసాక ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్, అసలు చాలా బాగుంది. ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి, చాలా బాగుంది సెట్ అయితే. అండ్ లోపల అంతగా డెకరేషన్ ఏం లేదు, బట్ గణేష్ అయితే చాలా బాగున్నారు. చాలా పెద్ద గణేశాన్ని ఇక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ ప్రసాదం అవి కూడా మనం కొనుక్కోవాలి. సో ఇంకా అత్తమ్మ అయితే ఇక్కడ హల్వా కొన్నారు, చాలా కాస్ట్ ఎక్కువ, బట్ ఓకే బాగానే ఉంది. అండ్ ఈ మధ్యన వైరల్ అవుతున్నాయి కదా ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్స్, అవి ఇక్కడ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ పెట్టారు, యాక్సెసరీస్ ఇలాంటి ఆయిల్స్, ఇంకా అలానే హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా చాలా పెట్టారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అండ్ ఫుడ్ స్టాల్స్ చాలా పెట్టారు. నేను అలా ఒక్కొక్కటి చూస్తూ వెళ్ళాము అండ్ కొన్ని కొనుక్కున్నాను కూడా, చాలా తక్కువ కొనుక్కున్నాను ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఏం లేవు. జస్ట్ క్రాఫ్ట్ బజార్ ఎలా ఉంటుందో వైజాగ్లో ఇది కూడా అలానే ఉంది. సో అందుకని చెప్పి నేను చాలా కొన్ని ఐటమ్సే తీసుకున్నాను. అండ్ ఈ బొట్టులు మీకు ఎంతమందికి గుర్తుంది? నాకైతే ఇవంటే చాలా ఇష్టం. మొన్న కృష్ణాష్టమికి అయితే ఇవి ఉంటే బాగుండు అనుకున్నా. అండ్ ఇక్కడ ఏ ఐటమ్ అయినా సరే 20 రూపీసే, సో తీసుకున్నా. అండ్ జెయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాను, కొంచెం లైటింగ్, బట్ ఎక్కువ మంది లేరు, అప్పటికే టైం అయిపోతుంది, మాకు వేరే పనులు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇంకా ఈసారి అయితే ఎక్కలేదు. తర్వాత అక్కడే రిషికొండ బీచ్ కదా అని చెప్పేసి అలా ఒకసారి వెళ్ళాము, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ ఈ మిర్రర్ చూపిస్తున్నాను కదా, ఇది 220 పడింది, నాకు చాలా నచ్చింది కదా అని చెప్పి ఇంకా తీసుకున్నాం. అండ్ దెన్ ఇంకా డీమార్ట్కి వచ్చాము. ఇంకా వీకెండ్ కదా, క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేదు, చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. బిల్లింగ్కే ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టింది. తర్వాత బాగా ఆకలిస్తుంది, అందుకని చెప్పేసి హిమంత్ ఇక్కడ మా ఊరు దగ్గరలో ఉన్న దాబాకి తీసుకొచ్చాడు. అండ్ చాలా బాగుంది ఇలా మూన్లైట్లో కూర్చొని తినడం అయితే. అంత మంచిగా యాంబియన్స్ అవేమీ లేవు, బట్ ఇట్స్ ఓకే, ఉన్నంతలో బాగానే ఉంది. సో ఇంకా ఫాస్ట్గా తినేసాము. అండ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అప్పటికే మా ఊరు దగ్గరలో చాలా ఎక్కువ వర్షం పడుతుందంట. ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఒక 9:30 అలా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌమ్య పోతిరెడ్డి వ్లాగ్స్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.